హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో మీ ముందుకైతే ఒక ల్యాండ్ తీసుకొచ్చామండి. ఈ ల్యాండ్ అయితే జస్ట్ మనకి 11 lakhs రూపీస్ పర్ ఎకరే. ఈ ల్యాండ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది రోడ్ అడిగారు. చూడండి, ఈ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ ఉంటుంది. సో మొత్తం మీకు రోడ్ చూపిస్తాను. చూడండి, రోడ్ అయితే ఎంత పెద్దగా చూస్తారా. ఇది ఒక 40 feet రోడ్. ఇదే రోడ్డుకే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది టోటల్ వచ్చేసరికి 8 acres ఫీట్ అనమాట. సో ఇదే ల్యాండ్ అనమాట. 8 acres ఫీట్ వచ్చి మీకు అమ్మడానికి ఉందన్నమాట. ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్ ల్యాండ్ అనమాట మనకి ఇది. సో రోడ్ చాలామంది రోడ్ చూపించట్లేదు అడిగారు, చెప్తున్నారు ల్యాండ్, అందుకోసమే రోడ్ చూపించాను. రోడ్ అయితే మీకు ఎంత బాగుంది, వర్షాకాలం కూడా రావడానికి కూడా చాలా బాగుంటుంది. సో ల్యాండ్ కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట మనకి ఇది. టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 8 acres అనమాట మనకి ఇది. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినైతే వీడియోని లైక్ చేయండి. మీకు ఇప్పుడైతే ఏదైతే కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకుంటే సో కాల్ కూడా చేసి మీరు ఇంకా కంప్లీట్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కనుక్కోవచ్చు ఈ నెంబర్కి 81 టీవీకి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే అనమాట ల్యాండ్. అయితే మీకు మొత్తం ప్రయత్నం చేపిస్తున్నాను. మీకు ల్యాండ్ చూడండి, ఇదైతే కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. ఇక్కడ మనకు తోటలకు కానీ సో లేకుంటే మిర్చి అలాంటి పంటలకు, వరికి చాలా బాగుంటుంది. సో ఎందుకంటే దీని అవతలే కొంచెం నియర్ బై కాలువ ఉందన్నమాట. కెనాల్ అంటారు కదా, కాలువ కూడా వెరీ నియర్ బై అయినటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. కాలువకు వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్ మనకు. సో అంతే కదండి, ఇది మనకు స్మాల్ నెగోషియబుల్ కూడా అవుతుంది. మనకి 11 lakhs చెప్పాం కదా. టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకి 8 acres అనమాట. సో ఇది లోపలికి వెళ్ళాము. ఇది అనమాట రోడ్ అనమాట కనిపిస్తున్నది మనకి రోడ్ అనమాట ఇది. ఇది వచ్చేసరికి మనకు వెరీ నియర్ టు డాంబర్ రోడ్ ఉంటుందన్నమాట మనకి ఇది. చూస్తున్నారు కదా, రోడ్ అయితే ఎంత బాగుందో. రోడ్ అయితే చాలా బాగుంది, ఎనీ టైం రావడానికి వీలుగా ఉంటుంది. కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అనమాట మనకు. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేసరికి వెనుకొండ మండల్లో వస్తుందండి మనకు. వెనుకొండ మండల్కి జస్ట్ 6 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ఇది. అంతేకాదండి, మనకి ఇది అమరావతి ఉంది కదా, అమరావతికి వచ్చేసరికి జస్ట్ మనకు ఒక 60 kilometer డిస్టెన్స్ ఫ్రమ్ అమరావతి ఉంటుంది. హైదరాబాద్కి వచ్చేసరికి మనకు 250 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్కి వచ్చేసరికి మనకి ఇది. సో ఈ ల్యాండ్ మనకు ఇది డిస్టిక్ వచ్చేసరికి పల్నాడు డిస్టిక్ వస్తుందండి. కొత్త డిస్టిక్ అయితే, పాత అయితే గుంటూరు అనమాట. సో గుంటూరు డిస్టిక్ అమరావతి అవుతుంది కాబట్టి నియర్ టు గుంటూరు అనమాట. గుంటూరుకి జస్ట్ అమరావతికి 60 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇంకా మీకేమైనా ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఇందాక మీకు అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తే సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో ల్యాండ్ అయితే మొత్తం చూడండి, మొత్తం చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ వీళ్ళు కౌలు కూడా మనకు 15,000 rupees పర్ ఎకర్ ఇస్తారు. సో కౌలు కూడా బాగుంటుంది, ఎందుకంటే వాటర్ ఉంటే మటుకు 15,000 దొరుకుతుందండి. సంవత్సరానికి వచ్చేసరికి 15,000 పర్ ఎకర్ ఇస్తారన్నమాట. కౌలు కూడా ఇచ్చుకోవచ్చు. సో మన హైదరాబాద్ వాళ్ళు కొన్నా కూడా ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి సో మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.